అనుకున్నదే అయింది. అసలు వస్తుందా రాదా అన్న డౌట్ లో ఉన్న వాళ్ళకి సారీ మేము రావట్లేదంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది రాబిన్హుడ్ టీమ్. అందరి కష్టాలు తీర్చే రాబిన్హుడ్ కి కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పోస్ట్ పోన్ చేసిన టీం మళ్ళీ రిలీజ్ చేసేదెప్పుడు? అసలు ఫస్ట్ నుంచి రాబిన్హుడ్ ని వెంటాడిన ప్రాబ్లమ్స్ ఏంటి? క్రిస్మస్ రిలీజ్ అంటూ ఫస్ట్ నుంచి సంబరపడిపోయిన రాబిన్హుడ్ రిలీజ్ కి వారం ముందు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా రాబిన్హుడ్ ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసిన నెక్స్ట్ రిలీజ్ అయ్యేదెప్పుడో మాత్రం సస్పెన్స్ లోనే పెట్టింది. అయితే ఇప్పుడప్పుడే రాబిన్హుడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. క్రిస్మస్ కి పెద్ద సినిమాలేం లేవు. రాబిన్హుడ్ రిలీజ్ అయితే మంచి కలెక్షన్లు రాబట్టొచ్చని అనుకున్న వాళ్లకి ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవడంతో నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడా అన్న చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ఆల్రెడీ 3 పెద్ద సినిమాలున్నాయి కాబట్టి అప్పుడు వచ్చే రిస్క్ చేయలేదు రాబిన్హుడ్. ఆ తర్వాత నెలైనా చూసుకుందామంటే ఆల్రెడీ ఫిబ్రవరి 14న నితిన్ డే తమ్ముడు సినిమా రిలీజ్ అవుతోంది. సో అప్పుడు కూడా ఛాన్స్ లేదు. అందుకే ఈ సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. అసలు రిలీజ్ డేట్ అనే కాదు, ఫస్ట్ నుంచి రాబిన్హుడ్ ని ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. పోయిన సంవత్సరం మార్చిలో సినిమా స్టార్ట్ చేసిన టీం సంవత్సరంన్నరకు పైగా ఇంకా ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. మార్చ్ 2023లో సినిమాని ఫుల్ హైప్ తో లాంచ్ చేశారు. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ లో VNR 2గా అనౌన్స్మెంట్ ఇచ్చింది మైత్రి మూవీస్. అయితే షూటింగ్ డిలే అవడం, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో నెమ్మదిగా సినిమా నుంచి రష్మిక వాకౌట్ అయింది. కొన్నాళ్ల పాటు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అన్న చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం రాబిన్హుడ్ కి జంటగా శ్రీలీల ఫిక్స్ అయింది. సరే హీరోయిన్ సెట్ అయింది కదా, షూటింగ్ కూడా అవుతోంది కదా అని డిసెంబర్ 20న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. అయితే అది కాదని క్రిస్మస్ రోజు డిసెంబర్ 25 అని మరోసారి మార్చారు మైత్రి మూవీస్. ఇంట్రెస్టింగ్ స్టోరీ, క్రేజీ కాంబినేషన్, కాస్తో కూస్తో బజ్ ఉన్న రాబిన్హుడ్ కి ఫస్ట్ నుంచి ట్రబుల్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఈ రాబిన్హుడ్ రిలీజ్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.